హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనేం కావాలని రాలేదు. చిన్ను కోసం వస్తున్నాను. మహి, నాకు కోపం రప్పించుకు. నిజం సార్. మహి చెప్పిన సమాధానం ఏమాత్రం ఎస్‌కి నచ్చలేదు. కోపంగా ఆమె చేతిని పట్టుకొని బయటికి లాక్కొచ్చి, పో బయటికి సార్ అంటూ మహి కంటి నిండా నీళ్లతో చూసేసరికి యష్ ఆమె వైపు అలానే చూస్తుండిపోయాడు. ఎందుకు నేనంటే ఇష్టం లేదు మీకు? నేను వస్తుంది చిన్ను కోసం అని చెప్తున్నా ఎందుకు వినటం లేదు? చిన్నపిల్లలు ఒకసారి అలవాటైతే దూరంగా ఉండటం కష్టం సార్. అతని చేతిని నుంచి తన చేతిని విడిపించుకొని మీకు ఇష్టం లేనప్పుడు పొరపాటున కూడా ఈ ఇంటి దరిదాపుల్లో కనిపించకు. ఎందుకో తను చేస్తుంది కరెక్ట్ కాదని అనిపించిందేమో అతని మనసుకి. మహి ఏడుస్తూ ఏంటి సార్ లోపలికి రా. యష్ మాటలకి ఏం అర్థం కాక చూసింది. కోపంగా పట్టుకున్న ఆమె చేతిని ఈసారి ప్రశాంతంగా పట్టుకొని కమ్ అండ్ సారీ అంటూ ఆమెని లోపలికి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి వాటర్ ఇవ్వనా? వద్దు సార్, మీరు ఫ్రెష్ అయితే భోజనం వడ్డిస్తాను. వాట్? కష్టపడి వంట చేశాను. ఎవరు తింటారు మరి? ఎందుకో యష్కి మహి కోసం వెంటనే తెలుసుకోవాలని అనిపించింది. కానీ కోపంగా ఉంటే పనవ్వదు. కూల్గానే డీల్ చేయాలని. మహి, నాకు ఆకలి వేస్తే నేను తింటాను. నువ్వు భోజనం చేశావా? లేదు సార్, ఇంటికి వెళ్ళాక తింటాను. ఇక్కడే భోజనం చేయి. జస్ట్ 5 మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఎస్ తన రూమ్కి వెళ్ళాడు. మహి వెంటనే చెంపల మీద కన్నీరు తుడుచుకొని భయంగా బిగుసుకుపోయింది. అసలు ఏం చేస్తున్నాను నేను? ఎందుకు వాళ్ళకి అనుమానం వచ్చేలా చేస్తున్నాను? లేదు లేదు, నేను అస్తమానం ఇంటికి వస్తే నిజంగానే డౌట్ వస్తుంది. మహి, ఇది మన ఇల్లు కాదు. నువ్వు ఇష్టం వచ్చినట్లు ఉండటానికి బీ కేర్ఫుల్ అని తన్ని తను సంధాయించుకొని సోఫా వెనక్కి వాలింది. రూమ్కి వచ్చిన యష్ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు. కానీ అతని మెదడు మాత్రం మహి ఆలోచనలతో నిండిపోయింది. ఎవరు ఆ అమ్మాయి? నిజంగానే చిన్ను కోసమే వస్తుందా? ఏమో, చిన్ను కోసం వస్తుందో లేదంటే ఎవరి కోసం వస్తుందో అని తన మనసు హెచ్చరించేసరికి ఎస్ కాసేపు ఆలోచించి తన టీషర్ట్ మడత పెట్టుకొని బయటికి వచ్చాడు. సోఫాలో కూర్చొని మహి తన ముక్కుపుటలకి గుప్పున పర్ఫ్యూమ్ స్మెల్ రావడంతో తల తిప్పి పక్కకి చూసింది. బ్లాక్ కలర్ నైట్ ప్యాంట్, స్కై కలర్ టీషర్ట్లో వస్తున్న యష్ని ఒక్క క్షణం అలానే చూస్తుండిపోయింది. వెంటనే తల విదిలించుకుంది. ఎస్ నేరుగా మహేంద్ర రూమ్కి వచ్చాడు. మహేంద్ర పక్కన కూర్చొని చిన్ను బోలెడు కబుర్లు చెప్తుంటే మహేంద్ర నవ్వుతుండేసరికి అది చూసిన ఎస్ మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఎవరికన్నా బిడ్డవో తెలియదు, నీ రాకతో నా ఇంట్లో మళ్ళీ నవ్వులు విరబూశాయి అనుకుని చిన్నుని ప్రేమగా చూశాడు. నాన్న చెప్పరా అంటూ చిన్నుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, ఎలా ఉంటుంది నాన్న మీ ఆరోగ్యం? పర్వాలేదురా. భోజనం చేశావా? చేస్తాను నాన్న. మందులు వేసుకున్నారా? వేశాను. నీ కొడుకు ఏంటి నాన్న ఎప్పుడూ లేనిది మీ ముఖంలో సంతోషం కనిపిస్తుంది వీడు చేసే పనులకి అంటూ చిన్ను తల ప్రేమగా నిమిరి, రే నా ప్రక్కన పడుకుంటావా? ఆ మాటకి చిన్ను యష్ని చూశాడు. ఎస్ చిన్నగా నవ్వేసరికి తప్పకుండా పడుకుంటాను. కానీ నువ్వు గురక పెట్టుకో తాతయ్య, నాకు ఆ అలవాటు లేదురా అని ఎస్తో కాసేపు బిజినెస్ కోసం మాట్లాడి, సరే ఇప్పటికే లేట్ అయింది, నువ్వు భోజనం చేయి, రెస్ట్ తీసుకో సరేనాన్న అంటూ తన ఒడిలో పడుకున్న చిన్నుని మహేంద్ర పక్కన పడుకోబెట్టి, వీడు ఇబ్బంది పెడితే నన్ను పిలువు నాన్న, నా రూమ్లో పడుకుంటాడు. లేదురా, వీడు ఎక్కడ ఉంటే అక్కడే ఆనందం. ఏ కన్న తల్లి బిడ్డో తెలియదు, కానీ వీడిని చూస్తుంటే చాలా దగ్గర మనిషిలా అనిపిస్తుంది అంటూ చిన్ను నెత్తి మీద నా ప్రేమగా ముద్దు పెట్టాడు. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అంటూ బయటికి వచ్చిన యష్ సోఫాలో మహిని చూసి షాక్ అయ్యాడు. ఈ అమ్మాయి నా కోసమే వెయిట్ చేస్తుందా అనుకొని, మహి చెప్పండి సార్, భోజనం చెయ్యి. లేదు సార్, ఇంటికి వెళ్ళాక తింటాను. పర్లేదు తిను, నేను డ్రాప్ చేస్తాను. నిన్ను ఈ టైంలో ఒంటరిగా ఎలా వెళ్తావు? థ్యాంక్ యూ సార్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన ప్లేట్లో వడ్డించుకొని యష్ని చూసింది. హ్యాండ్ వాష్ చేసుకుని చైర్లో కూర్చున్న యష్ తననే చూస్తున్న మహిని చూసి, ఏమైంది? ఏం లేదు, వడ్డించమంటారా?
లేదు మహి, నేను తింటాను, నువ్వు తిను అని యష్ అనగానే మహి కామ్గా తింటూ యష్ని చూస్తుంది. భోజనం వడ్డించుకొని నీట్గా తింటూ, ఇంకేం మహి విశేషాలు? రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళాలి సార్. ఓ గుడ్. రేపు బాబాయ్ వస్తారు కాబట్టి నేను ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. కానీ ఒక విషయం అడగనా? ఏంటి? చిన్ను కోసం నేను స్కూల్కి రావచ్చు కదా? చెప్పండి సార్. అంటూ ఆలోచిస్తూ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు యష్. మహి గబగబా తిని హ్యాండ్ వాష్ చేసుకొని, సార్ డ్రాప్ చేస్తానన్నారు పద అంటూ కార్ కీస్ తీసుకుని బయటికి వచ్చాడు యష్. కాసేపటికి మహి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. బాయ్ సార్. ఒక్క నిమిషం మహి. వెళ్తున్న వెళ్తున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి ముందుకు వచ్చింది. చెప్పండి సార్. కార్ దిగి మహి ముందుకు వచ్చి, నువ్వు నిజంగా చిన్ను కోసం వస్తున్నావో లేదంటే దేనికోసం వస్తున్నావో నాకు తెలియదు, కానీ ఎక్కువ నా కంట్లో పడకు. వాడిని దత్తత తీసుకుంది నీకు దగ్గర చేయటానికి కాదు, నా కన్న కొడుకులా పెంచుకోవటానికి. నువ్వు సిటీకి ఎందుకు వచ్చావో ఆ పని మీద ఉండు. మరొకరి విషయాల్లో వేలు పెట్టడం నీకంత మంచిది కాదు మహి. ఎందుకో చెప్పాలని అనిపించింది, చెప్పాను. మరోసారి నాతో మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు. నీకు కరెక్ట్ కాదు. అర్థమైందా? అంటూ కనీసం ఆమె ముఖం కూడా చూడకుండా కార్ స్టార్ట్ చేసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళాడు యష్. అతని మాటలకి ఆ మనసు బాధపడిన, తను చేయాల్సిన పని మర్చిపోకూడదని తన మనసుకి తనే సర్ది చెప్పుకొని యష్ ఇచ్చిన ఇంటి వైపుకి కాకుండా తన అపార్ట్మెంట్కి వెళ్ళింది మహి. రోజు కంటే ముందుగానే లేచి ఎప్పట్లానే ఇంటి పని వంట పని ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఫాస్ట్గా తన రూమ్కి వచ్చి రెడీ అయ్యి బయటికి వచ్చింది మధు. ఏంటి మధు, ఈరోజు ఫాస్ట్గా రెడీ అయ్యావు? ఈరోజు 9 కల్లా బాస్ రమ్మన్నారు నానమ్మ అంటూ కాఫీ ట్రే పట్టుకొని, దా కాఫీ తీసుకో. ఎందుకే? ఇంట్లో అన్ని పనులు నువ్వే చేస్తావు. అమ్మ మాత్రం రెస్ట్ లేకుండా రోజు చేయటం లేదా? కనీసం నేను ఈ రకంగా అయినా కొంచెం పని చేస్తే అమ్మకి పని తగ్గుతుంది కదా నానమ్మ. ఎవడు వస్తాడో తెలియదు, కానీ వాడు చాలా అదృష్టవంతుడే. నీ మనమరాల్ని చేసుకోవాలంటే వాడికి బీభత్సంగా రాసి ఉండాలి అంటూ కాఫీ ట్రే పట్టుకొని సురేష్ రూమ్కి వచ్చి, నానా కాఫీ అమ్మ తెస్తుంది కదా మధు. అబ్బా తీసుకో నాన్న అంటూ ఒక కప్పు పక్కన పెట్టి, అమ్మ రాగానే ఇచ్చేసేయి సరేనా? నువ్వేంటి అప్పుడే రెడీ అయిపోయావు? ఈరోజు తొందరగా వెళ్ళాలి నాన్న. సరే రెడీ అవుతాను మధు. లేదు నాన్న, ఆటోలో పోతాను. నాకు డబ్బులు ఇవ్వు. జాగ్రత్తగా వెళ్తావా? నేనేం చిన్నపిల్లనా? రోజు కంటే ఎక్కువ ఈరోజు ఒక 50 ఎక్కువ ఇవ్వు నాన్న, మా బాస్కి ఇచ్చేస్తాను. సరే అని సురేష్ గారు డబ్బులు ఇవ్వగానే, నాన్న ఫాస్ట్గా నాకు ఒక స్కూటీ కొని. సరే సరే బాయ్, వెళ్తున్నాను. టైం లేదు. టిఫిన్ చేసి వెళ్ళు. టైం లేదు నాన్న అంటూ హడావిడిగా తన రూమ్కి వచ్చి జట వేసుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకొని బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉన్న జ్యూస్ తాగి, థ్యాంక్స్ నానమ్మ. బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్లో పెట్టుకొని వెళ్ళు నానమ్మ. తప్పదు అంటూ మధు బ్యాగ్లో పెట్టి, తొందరగా వచ్చే. సరే బాయ్ అంటూ గబగబా బయటికి వచ్చి ఆటో ఎక్కింది. మధు కాసేపటికి యష్ ఇంటికి చేరుకుంది. ఆటో వాడికి డబ్బులు ఇచ్చి లోపలికి వచ్చిన మధు ఇంటిని చూడగానే షాక్ అయ్యింది. అమ్మ, అసలు ఇది ఇండ్లా లేదంటే ఇంద్రభవనమా? ఎంత బాగుంది అంటూ చుట్టూ చూసింది. దేనికైనా పెట్టి పుట్టాలి. అయ్యగారు నైట్ ఇంటి అడ్రస్ చెప్పి మంచి పనే చేశారు, లేదంటే లేటుగా వచ్చేదాన్ని అనుకుని లోపలికి వచ్చిన మధు గార్డెన్లో ఉన్న చిన్నుని చూసి నవ్వుతూ చేయి ఊపింది. మధుని చూడగానే చేతిలో ఉన్న బాల్ పక్కన పెట్టి నవ్వుతూ ముందుకు వచ్చాడు చిన్ను. గుడ్ మార్నింగ్ చిన్ను. గుడ్ మార్నింగ్ ఆంటీ. మీ నాన్న ఎక్కడా? జిమ్ చేస్తున్నారు. మీరేంటి ఇలా వచ్చారు? మీటింగ్ ఉందని చెప్పారు మీ నాన్నగారు. లోపలికి రండి ఆంటీ. నువ్వు ఇంకా స్కూల్కి రెడీ అవ్వలేదా? మా నాన్న రెడీ చేస్తారు, మీకు తెలుసు. ఈ రోజు నుంచి నాన్న నన్ను రోజు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తా అన్నారు. ఓ అవునా, సరే కూర్చోండి ఆంటీ అని చిన్ను అనగానే మధు ఇండ్లంతా చూస్తూ ఆశ్చర్యపోయింది. అలా చూడకండి ఆంటీ, మా ఇంటికి దిష్టి తగులుతుంది. మహి అమ్మ రాగానే సేమ్ ఇలానే చూసింది. మహి అమ్మ అంటూ మహిని తిట్టడం గుర్తొచ్చి, అవును మహి అమ్మ ఎక్కడా? ఏమో ఆంటీ, ఇంకా రాలేదు. రోజు ఈ టైంకి వచ్చి నాకు మంచి దోశ వేసేది, బూస్ట్ కూడా ఇచ్చేది. నేను ఇంకా బూస్ట్ కూడా తాగలేదు, ఆకలేస్తుంది. చిన్ను ఆకలి అనగానే మధు బాధగా చూస్తుంది. అయ్యయ్యో ఆకలిగా ఉందా?
అవును, ఈ పాటికి మహి అమ్మ నాకు అన్నీ రెడీ చేసేది. ఇంట్లో పనివాళ్ళు లేరా? ఉన్నారా ఆంటీ, కానీ ఆ, తాతయ్య వచ్చేసరికి లేట్ అవుతుంది. చిన్ను, నీకు బూస్ట్ కలుపుతాను. నువ్వు ఇష్టంగా ఏం తింటావో చెప్పు, అది వండుతాను. నాకు పూరీ కావాలాంటీ. సరే, నువ్వు వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవ్వు, నేను పూరీ వండుతాను. సరే ఆంటీ. అలానే తాతయ్యకి నాన్నకి కాఫీ పెడతారా? పాపం డాడీ మార్నింగ్ కాఫీ కలిపారు కానీ వామిటింగ్ చేసుకున్నారు అంటూ చిన్ను బాధగా అనగానే మధు చిన్నగా నవ్వి, అన్నీ రెడీ చేస్తానురా, నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అవ్వు అని మధు అనగానే చిన్ను పరుగున తన రూమ్కి వెళ్ళాడు. మధు నవ్వుతూ కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ పెట్టి చిన్నుకి ఇష్టమైన పూరీలు చేస్తుంటే జిమ్ చేసి బయటికి వచ్చిన యష్ వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి కిచెన్ రూమ్లో సౌండ్ రావటం చూసి మహి వచ్చింది అనుకుని పెద్ద పెద్ద అడుగులతో కిచెన్ రూమ్కి వచ్చి వెనక్కి తిరిగి ఉన్న మధుని చూశాడు. ఇంచుమించు మధు మహి ఒకే హైట్, పర్సనాలిటీతో ఉండేసరికి యష్ మధుని మహి అనుకుని కోపంగా ఆమె చేతిని పట్టుకొని, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అంటూ ఫోర్స్గా మధుని మీదికి లాక్కున్నాడు. అమాంతం అతన్ని అతుక్కుపోతుంది మధు.